श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। यत्कर्ता जगतां भर्ता संहर्ता महतां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम् भवत्यश्चनि नक्षत्रमक्षीदस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरग అచ్చో బాజీయో హరి. గురువు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా గురువు దైవం అన్నారు. ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే, నీ హృదయం సక్రమంగా ఉంటే, నీ హృదయాన్ని దైవమందు గురువందు ఉంచితే, నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడూ అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు. గురువుకి దైవానికి రూపం లేదు. అయితే నాకేదో గురువు ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు. గురువు యొక్క దయ నీ అందు ఉంటే దానంతా అదే పుట్టుకొచ్చేస్తుంది. అటువంటి గురువుకి నమస్కారము. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. హనుమత్ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి శిరసాష్టాంగ నమస్కారాలు. 2025 సంవత్సరం అక్టోబర్ నెల 7వ రాశి తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ తులారాశి వచ్చేటప్పటికల్లా మరి చెప్పాలి అంటే 4 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. ఈ 4 గ్రహాల్లో కేతువు ఏకాదశిలో ఉన్నాడు. మీరు ఏది చేసినా ఎదురు లేకుండా సాగుతుంది. మంచి జ్ఞానం ఉంటుంది, మంచి దైవ భక్తి ఉంటుంది. అమ్మవారిని ఈశ్వరుని పూజించండి, మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. మరి వివాహం కాని వాడికి మంచి భార్య వస్తుంది. వివాహం కాకపోతే పరస్త్రీల యొక్క జోలికి పోవద్దు. అట్లా పోతే పూర్తిగా దెబ్బతింటారు. మరి ఈ రాశి వాళ్ళకి చదువు కూడా బాగుంటుంది, మంచి ఉద్యోగం వస్తుంది. వ్యాపారస్తులకు మాత్రం వ్యాపారం చాలా కష్టంగా ఉంటుంది. మోటార్ ఫీల్డ్ వాళ్ళకి చాలా బాగుంది. వ్యవసాయదారులకు చెప్పాలంటే ఏమంతా మంచిగా కనపట్టలేదు. కానీ మీకు ఇంతకుముందు రావాల్సిన డబ్బులు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమయ్యాయంటే, మరి అనారోగ్యాలు రావడానికి బాగా అవకాశం ఉంది. తినే ఆహారాలు, తాగే నీటి ద్వారా మరి మీకు వ్యాధులు రావడానికి బాగా ఎక్కువగా అవకాశం ఉంది. బయట హోటల్ తిండ్లు, ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగొద్దు. బిస్లరీ వాటరే తాగాలి. బయటకు వెళితే ఇంట్లోనైనా ఫిల్టర్ వాటర్ అయినా కాగబెట్టుకొని తాగాలి. తర్వాత తినే పదార్థాలు వేడి వేడి ఆహారం తినండి. చల్లారిపోయింది తినొద్దు. పొద్దుడిది మధ్యాహ్నం రాత్రి అట్లా తినొద్దు. అట్లా తింటే మాత్రం మీరు అనారోగ్యానికి గురవుతారు. చెప్పాలంటే దాదాపుగా అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఏమాత్రం జలుబు కానీ దగ్గు కానీ వస్తే వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. ఇప్పుడు రకరకాలైన న్యూమోనియా, మలేరియా, మరి టైఫాయిడ్ ఇట్లాంటి జ్వరాలు, రకరకాలైన వ్యాధులు రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా కనుక చూపించుకోని పక్షంలో చాలా ఇబ్బంది పడతారు. అయ్యా నాకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అంటే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోండి. జాతక ప్రకారం
ఏమి చేయాలో, ఎట్లా అయితే మీరు బాగుంటారో, దానికి ఏమి శాంతి జరగాలో అన్నీ చెబుతాము. మీకు కావాలంటే చేయిస్తాము. మీరు అన్ని విధాలా బాగుంటారు. కానీ ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే 4 గ్రహాలు 5 గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. 3 గ్రహాలే బాగలేవు. ఆ 3 గ్రహాలు మరి చెప్పాలి అంటే బుధుడు, కుజుడు, రవి. ఇందులో 2 పాపగ్రహాలు. అందులో రవి బాగుండకపోవడం చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేసుకోండి. మీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది. స్వస్తి. ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం, మామూలుగా కాదు. రేపు రాబోయే ఎండలు కూడా ఈ వానల్ని మించిన ఎండలు. అగ్ని కనబడుతుంది ఎండలో. ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి, అరిష్టాలు వస్తాయి, మరి చాలా గొడవలు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి, మరి చాలా సమస్యలకు గురవుతాము. జాగ్రత్తగా ఉండండి, దైవాన్ని పూజించని చెబితే ఎవరా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు. మరి ఇప్పుడు అనుభవిస్తున్నాం. చూడండి, దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు. ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే. మరి కాశీ, గంగా, హరిద్వార్, హృషికేశ్, అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది. చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి. ఇంత నీరు రావటం వల్ల నీటి కాలుష్యం ఎక్కువైపోయింది, వాయు కాలుష్యం ఎక్కువైపోయింది. దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు, మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటళ్ళ పాలై, మరి తిండి అయితే పర్వాలేదు కాబట్టి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ, రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా, ఈ 12 రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవ్వరూ నమ్మటానికి వీలు కాని పరిస్థితి. ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు, మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనొద్దు. రేపనేది ఒక రోజు ఉన్నది. ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాము, ఉప్పు కారం వేసుకొని తిందాము, జాగ్రత్తగా బతుకుదాం. రేపనే రోజుకు 10 రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి. అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు. ఇవాళ ఉన్న పరిస్థితి అది. రోజువారి కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మధ్యతరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు. కాబట్టి ఈ బాధల నుంచి మీరు తప్పించుకోవాలి, అందరం బాగుండాలి. ఒకటే మాట, ఒక్క మాట ముఖ్యమైంది. జీవితమున సగభాగము నిద్దులకే సరిపోవు, మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు. అతి నిద్రాలోనుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం కానలేక నిద్దులకే చెడతాడు. మత్తు, ఈ మత్తు నిద్ర మత్తు. నిద్ర 12 గంటల పోతే తర్వాత లేచిన తర్వాత 2 గంటల దాకా మత్తు వదలదు. ఇది కాకుండా రాత్రి 12 గంటలు నిద్రమత్తు, లేచిన తర్వాత నిద్రమత్తు ఇంకా 2 గంటలు, తాగొచ్చి పడుకుంటే 10 గంటల దాకా మత్తు. ఈ మత్తు నుండి బయటపడాలి. ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి. రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం 3 గంటలు లేచి 5 గంటల దాకా దైవాన్ని స్మరించాలి. ఎట్లా? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క 3 గంటల సేపు స్మరించి తెల్లవారుగానే సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి. ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి, అందరం బాగుంటాం. దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ముహూర్తం 3 గంటలు లేవాలి, 5 గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి. ఏమి కింద హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఈ నామం ఇది షోడశ నామాని. కల్మషనాశనం, కలిలో ఉన్న కల్మషం పోతుంది. ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది. ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వల్లనే సమస్తం పోతుంది. కాబట్టి కలవు స్మరణాన్ముక్తి. కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి, మోక్షం కలుగజేస్తుంది.
స్వస్తి